రింగ్ రోడ్ దిగిన కాడ నుంచి అత్వెల్లి చౌరస్తా కోర్టు చౌరస్తా దాటిదాకా నాకు అర్ధగంట పడుతుంది అన్న. ఇలా దాన్ని మేము 1000 కోట్ల రూపాయలు ఇచ్చి సుచిత్ర దగ్గర నుంచి మొదలుకుంటే కాళ్ళకల్ దాకా రోడ్డు విస్తరిస్తున్నామన్నా. చంద్రశేఖరరావు గారిని చూసి విస్తరిస్తున్నావా? ప్రజలు కలుగుతున్నట్టు కాబట్టి భారం ఉంటుంది. నేనేమంటున్నా అంటే 2 విషయాల లోపల మనం ఆలోచించుకోవాలి. 10,000 కోట్ల రూపాయల పెట్రోల్ డీజిల్ సంవత్సరానికి ఇక్కడ కాలుతుంది. రోడ్లు పెంచినాం, రింగ్ రోడ్లు వేసినాం, ఇంకొక రింగ్ రోడ్ తీసుకొస్తా ఉన్నాం, సేవ్ చేస్తున్నాం మేము అన్న. నీకు అర్థం కావాల్సింది ఏంటంటే పరోక్షంగా నీ మీద పడుతున్నటువంటి భారం మాత్రమే నువ్వు చూసుకుంటున్నావు. ప్రత్యక్షంగా నీకు జరుగుతున్న ఆదాయం ఎందుకు చూడవు? మల్లన్న అనేట ఆయన 8 గంటలు రోడ్డు మీద ట్రావెల్ చేయడం వల్ల మల్లన్నకి జరిగేటువంటి నష్టమే. నాట్ ఓన్లీ మల్లన్న, ఎనీ పర్సన్. నేను ఒక వకీల్ అన్నా, నేను గంటకు ₹1,00,000 తీసుకొని విజయవాడ కోర్టులో ఆర్గ్యూ చేస్తాను కోవాలి. నేను 8 గంటలు రోడ్డు మీద పోతే నాకు జరిగే నష్టం ఎంత? నేను అదే 3 గంటలలో పోతే నాకు మిగిలే లాభం ఎంత అనేది ఎందుకు ఆలోచించావు? సో వై కాంట్ యూ థింక్ ఇన్ దట్ యాంగిల్? అన్ని ఒకటే రోజు జరుగు. దేశంలో కరెంట్ లేని రాష్ట్రాలు ఉండే, కరెంట్ లేని ఊర్లు ఉండే, మొత్తం కరెంట్ ఇచ్చే స్థితికి తీసుకొచ్చినాం. ఈ దేశాన్ని 24 గంటలు కరెంట్ స్థితికి తీసుకొచ్చినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాం. అరే ముంబై నుంచి నాగ్పూర్ పూనా ఎక్స్ప్రెస్ హైవే చూడన్నా, అది 8-10 గంటలు పోయేది 100 కిలోమీటర్లు. ఇలా ఎంత పోతున్నారు? నా 1.5 గంటలో పోతురు. టైం సేవ్ అవుతుంది, కార్ సేవ్ అవుతుంది, పెట్రోల్ సేవ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ పంజాగుట్ట సిగ్నల్ దగ్గర ఉండే ట్రాఫిక్ పోలీసుల బ్లడ్ లోపల లెడ్ వచ్చింది అన్న. ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీ చేస్తే ఆయనకి ఎందుకు వచ్చింది? నువ్వు సిగ్నల్ కాడ ఉత్తగా ఆగవు, రెడ్ లైట్ వేయడంగా ఆపి బుర్రా బుర్రా అంటుంటావు. ఎందుకు? ఎప్పుడు సిగ్నల్ తీస్తే ఎప్పుడు జంప్ చేసి స్పీడ్గా పోదామని. నువ్వు ఇట్లా అన్నప్పుడు అవుతున్న ఎమల్షన్లో లెడ్ పెరుగుతుంది, కార్బన్ మోనాక్సైడ్ పెరుగుతుంది. ఇవేమి మనకు కనబడే అన్న. ప్రత్యక్షంగా పరోక్షంగా మనుషుల మీద పడేటువంటి అనేక ఖర్చుల్ని తగ్గించాలంటే కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో భారతదేశం 5వ ప్రపంచ గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగాలంటే ఎక్కడి నుంచి వస్తాయి మళ్ళన్న డబ్బులు? కానీ నీ అంత మనిషిని, నీ అంత కథను నేను ఎప్పుడూ చూడలేదయ్యా. ఎందుకంటే సమర్థించుకోవడంలో ఒక అంశాన్ని సమర్థించుకోవడంలో